హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు నీరజ ఫుడ్స్. ఈరోజు మనము పచ్చిమిరపకాయతోని సొరకాయ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ చూపిస్తున్న విధంగా సొరకాయ ఫ్రైని ఎంతో రుచిగా చేసుకోవచ్చు. సమ్మర్లో ఇది మన హెల్త్కి ఎంతో మంచిది. ఇది సింపుల్ మెథడ్లో ఇక్కడ చూపిస్తున్న విధంగా చేసుకోండి. ఇక్కడ నేను ఒక చిన్న సైజు లేత సొరకాయని తీసుకొని దాని పొట్టుని మొత్తము తీసి దాన్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. లేత సొరకాయ కాబట్టి దీన్ని గింజలతో సహా తీసుకున్నాను. ఈ విధంగా చిన్న చిన్న సైజు ముక్కలుగా కట్ చేయడం వల్ల కూర తొందరగా ఉడుకుతుంది, అంతేకాకుండా అది మన టేస్టీగా కూడా ఉంటుంది. ఇక్కడ పచ్చిమిరపకాయలతో చేస్తున్నాను కాబట్టి ఇక్కడ 10 పచ్చిమిరపకాయలను తీసుకున్నాను. పచ్చిమిరపకాయలు టేస్ట్కి తగ్గట్టు తీసుకొని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఉల్లిపాయలను కూడా 2 పెద్ద సైజు ఉల్లిపాయలను తీసుకొని వాటిని కూడా సన్నగా ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనము వీటిని చేయడానికి స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి దాంట్లో ఫ్రై కాబట్టి కొంచెం నూనె ఎక్కువగానే పడుతుంది కాబట్టి 3 చెంచాల నూనె తీసుకున్నాను. దాన్ని కొంచెం వేడైన తర్వాత 1 చెంచా జీలకర్ర, 1 చెంచా ఆవాలు వేయాలి. అది కొంచెం వేడైనాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను వేసి అవి వేగడానికి కొంచెము 1 చెంచా ఉప్పును వేసి బాగా కలిపి అవి నూనెలో ఫ్రై అవుతుండగానే మనం 1 చెంచా శనగపప్పుని 1 చెంచా మినపప్పుని వేసి అవి నూనెలో వేగుతున్నప్పుడే మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకోవాలి. ఉల్లిపాయలు వేగడానికి 1 చెంచా పసుపును వేసి బాగా కలిపి ఒక 5-10 నిమిషాల వరకు ఉల్లిపాయలను నూనెలో ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు మొత్తం వేగేంత వరకు వేయించుకోవాల్సిన అవసరం లేదు. అది సగం వరకు వేగితే సరిపోతుంది. ఆ వేగిన ఉల్లిపాయలలోనే కొన్ని కరివేపాకు రెబ్బలను కూడా వేసుకొని వీటిని కూడా కలిపి అందులోనే మనము అల్లం వెల్లుల్లి పేస్టును వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలను వేసి బాగా కలిపి ఒక 5-10 నిమిషాల వరకు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఆ ముక్కలు ఉడుకుతున్నప్పుడు మనము వాటర్ పోయాల్సిన అవసరం లేదు. దాంట్లో ఉన్న వాటరే మనకి వస్తుంది. ఆ వాటర్ మొత్తం పోయి నూనె పైకి తేలేంత వరకు సొరకాయ మొత్తము మెత్తగా ఉడికేంత వరకు మనము మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. ఆ ఉడికిన సొరకాయలను ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చెంచాతో కొంచెం మెదుపుకుంటే సరిపోతుంది. ఎక్కువగా మెదుపుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం మెదుపుకున్న తర్వాత ఇంకా 5 నిమిషాల వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఉడికినాక మళ్ళీ ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన సొరకాయ ఫ్రై రెడీ. ఇలా ఒకసారి చేసుకొని ఎలా ఉందో కామెంట్లో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.